పెద్ద మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 130 కోట్లు పెట్టి 5 లాంగ్వేజ్ రైట్స్ తీసుకున్నారు. ప్రెజెంట్ 4 లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది, హిందీ లాంగ్వేజ్ కాకుండా. మూవీ నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్ వచ్చి 1 వీక్ దాటేసింది. మొదటి వీక్ గానే మూవీ 2 మిలియన్ల వ్యూస్ని అందుకుంది. ఇండియాలో మూవీ టాప్ 2 ప్లేస్లో ట్రెండ్ అయ్యింది ఫస్ట్ వీక్ గాను. అలాగే వరల్డ్ వైడ్గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో టాప్ 5 ప్లేస్లో ట్రెండ్ అయ్యింది. అలానే ఓవరాల్ 10 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అయ్యింది మూవీ ఫస్ట్ వీక్ గాను. ఓవరాల్గా చూస్తే మూవీ అనుకున్న విధంగా టాప్లో పర్ఫామ్ చేయలేదు, కానీ మూవీ ఉన్నంతలో మంచిగానే పర్ఫామ్ చేసింది అని చెప్పచ్చు ఓటీటీలో. ఇంకా అప్కమింగ్ వీక్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మూవీకి థియేటర్కల్గా వచ్చిన అంత ట్రోల్స్ అయితే ఓటీటీలో వచ్చిన తర్వాత అయితే రాలేదని చెప్పచ్చు. దానికి కారణం మూవీ కొన్ని ఎడిట్ కట్స్ అయితే చేసింది ఓటీటీ వర్షన్కి వచ్చేసరికి. దీంతో కొన్ని ట్రోల్స్ అయితే తప్పించుకోగలిగింది మూవీ ఓటీటీ వర్షన్కి వచ్చేసరికి. అలానే ఫస్ట్ థియేటర్కల్ ప్రింట్లో యాడ్ అవ్వని 4 మినిట్ సీన్స్ కొంచెం బాగుండడంతో ఓటీటీలో కూడా యాడ్ చేశారు. ఆ సీన్స్ వల్ల కొంచెం అయితే మూవీ పైన ట్రోల్స్ అయితే తగ్గాయని చెప్పచ్చు ఓటీటీ రిలీజ్ తర్వాత. మూవీ ఫైనల్ రన్లో తెలుగు స్టేట్స్ కాకుండా ఎక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. థియేటర్కల్గా మూవీ హిందీ వర్షన్ని ఈ నెల 30న యాడ్ చేయబోతున్నారు ఓటీటీ వర్షన్లో. ఓటీటీలో దాని తర్వాత వ్యూస్ ఏమైనా చేంజ్ వస్తాయో లేదో చూడాలి. ఓటీటీలో మూవీకి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నప్పటికీ మూవీ అనుకున్న విధంగా జోరు చూపించలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అలానే ఓటీటీలో కూడా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల మార్క్ కాదు కదా, 400 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. కేవలం 350 కోట్ల గ్రాస్తో మూవీ ఫైనల్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. తెలుగు స్టేట్స్లో తప్ప వరల్డ్ వైడ్గా ఎక్కడ బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేదు. హిందీలో కూడా చాలా దారుణమైన కలెక్షన్స్ని అందుకుంది. మెయిన్గా ఓవర్సీస్లో తమిళనాడులో కూడా ఆశించిన మేర విజయాన్ని అయితే పొందలేకపోయింది మూవీ. మీరు మూవీ చూసినట్టయితే ఓటీటీలో వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.